మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ టేస్టీ వెరైటీస్ చేయడానికి మరి చూద్దాం ఈ రోజు ఏం వంటలు చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు దేవి. దేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల్. చింతల్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సంధ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చింతల్ నుండి. చింతల్ నుండేనా? సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉంది. సో ఏంటి ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్సా? ఒకే దగ్గర ఉంటారా ఇద్దరు? ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి రెడీ. సో ఏం చేస్తారు దేవి ఈ రోజు? నేను మేతి మట్రీ చేస్తాను. మేతి మట్రీ ఏమంటది? అది స్నాక్ ఐటమ్. సో ఎక్కడ రెసిపీ అది? మేతి మట్రీ పంజాబ్. పంజాబీ డిషా? ఓకే. మీరేం చేస్తారండి? నేను సోయా చుక్క కూర. సోయా చుక్క కూర. ఓకే. సో ఇద్దరు ఫస్ట్ ఎవరు చేస్తారు మరి ఈరోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మేతి మట్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి మట్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర అరకప్పు, మైదా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, మిరియాలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో దేవి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటమా? డీప్ ఫ్రై. సో ఈ హీట్ పెట్టేనా ఆయిల్? పెట్టేసాను. ఇప్పుడు మైదా తీసుకోవాలి. ఓకే. మెంతి కూర, అల్లం ముక్కలు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు వంట మీరు? మా ఫ్రెండ్ దగ్గర. మీ ఫ్రెండ్ దగ్గర? ఓకే. పచ్చిమిర్చి ముక్కలు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే. అదేంటి? నెయ్యి. నెయ్యి. ఓకే. నెయ్యి కూడా అందులో వేసి కలిపేసుకోవాలి. జీలకర్ర. ఓకే. సో ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగానా లేకపోతే నిలువ? 15 days నిలువ ఉంటాయి. ఓకే. మిరియాలు. ఓకే. సరిపడా సాల్ట్. మిరియాలు ఆ పళంగా వేసేసుకోవడమేనా లేకపోతే కొంచెం పచ్చగా అట్లా చేసి వేయొచ్చు? లేదు, డైరెక్ట్ వేసేసుకోవడం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో యూజువల్ గా మనం కొంచెం నూనె వేస్తూ ఉంటాం కదా, అట్లా నెయ్యి కూడా కొంచెం అంటే గుల్లతనం అట్లా వస్తుంది. క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది. మన స్టోర్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకేనా? కొంచెం వాటర్ పోసుకుంటే కలుపుకో. కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఓకే. నేను పోస్తూ ఉంటాను, మీకు కావాల్సింది చెప్పండి. సో ఆకుకూరలు ఓన్లీ మెంతి వేయాలా? వేరే ఆకుకూరలు కూడా ట్రై చేయొచ్చా? చేయొచ్చు. మెంతి కూర అయితే మనకి మాక్సిమం కర్రీస్ అవి అంటే పిల్లలు శ్రద్ధగా తినరు కదా, ఇలా అయితే ఈజీగా ఉంటుంది. సో మెంతి కూర అయితే మనకి వేగిన తర్వాత టేస్ట్ అది కూడా బాగా వస్తుంది కదా, అంటే మిగతా ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు మైదాతో చేస్తున్నారు కదా, సో మనం యూజువల్ గా మనకి ఇక్కడ చేసుకునే స్నాక్స్ చెక్కలు ఇలాంటివన్నీ కూడా మనము బియ్య పిండి వాడతాం. సో అక్కడ వాళ్ళు మైదా వాడతారు అనుకుంటా. కొద్దిగా వాటర్. కొంచెం నెయ్యి. కరిగించక్కర్లేదా నెయ్యి? డైరెక్ట్ అవసరం లేదు. సో ఇప్పుడు చెక్కల్లాగా చేయాలా మనం? అంత పెద్దగా అక్కర్లేదు, అవసరం లేదు. చిన్న మనం హ్యాండ్ తోనే చేసేసుకోవచ్చు. ఓకే. బాదుషా షేప్ లో చేసుకుని వేసేసుకుంటే అయిపోతుంది. అట్లా మందంగా చేయాలా? ఓకే. మరి అంత లావుగా వేసుకుంటే లోపలికంతా వేగుతుందా? మనం సిమ్ లోనే వేయించాలంటే చేతికి కొంచెం గీ రాసుకుంటూ వేస్తాయి. ఈ షేప్ లో చేసుకుంటే అయిపోతుంది. సో కొంచెం అంత మందంగా వేసుకోవాలి. ఓకే. మరి అంటే పల్చగా చేస్తే బాగా కరకరలాడుతూ వేగుతాయి కదా ఇవి. ఇలానే ఉంటేనే. మరి మందంగా ఉంటే అంటే నిలువ ఉంటుందా? ఉంటుంది. ఓకే. 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏమైనా వర్కింగా దేవి గారు? హౌస్ వైఫా? ఏమిటి కాలక్షేపం ఇంట్లో? మా పాప. ఎంత వయసు పాపకి? 5 years. 5 years. స్కూల్కి వెళ్ళిపోతుంది? వచ్చిన తర్వాత అంతా ఫుల్ ఇంకా హాఫ్ డే వరకు పనులు అయిపోతాయి. ఆ తర్వాత నుంచి పాప వస్తుంది. ఓకే. సో ఇలా కొత్త వంటలు చేసుకుంటూ రాజుగారి కార్వింగ్ చూస్తూ అవి ట్రై చేస్తూ పాప వచ్చేంత వరకు. అవునా? అలా టైం పాస్ చేసేస్తూ ఉంటారు అనమాట. వెరీ గుడ్. సో ఏం పేరు మీ పాప పేరు? అని. పూర్తి పేరు కూడా అదేనా? అంటే జిర్షితాశ్రీ.
జిర్షితా శ్రీ. ఓకే, ముద్దు పేరు హనియా. ఓ నైస్. వెరైటీ వెరైటీ వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాం. ఇదంతా కరివేపాకులా అయిపోతుంది. మెంతికూర పైన పైన వేసిందంతా కొంచెం విడిపోతుంది, బట్ లోపలంతా మనకి కలిసిందంతా అలా ఉంటుంది కదా. ఉంటుంది. ఇవి సిమ్ లోనే చేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది. అదే, ఎందుకంటే మందంగా వేస్తున్నాం కాబట్టి మనకి హైలో అయితే బయట కలర్ వస్తుంది కానీ లోపల వేగదేమో కదా. సో ఇవి వేగాయా? మరి ఎక్కువ వేగినా కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో ఇవి వడల్లాగా అన్నమాట. ఓకే. సో ఆకు ఇంకా బాగా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసి మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా వేసేస్తే కొద్దిగా అది కూడా ఊడిపోకుండా ఉంటుంది. అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం పైపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఊడిపోయింది వేగేసరికి, దాంట్లో సరిగ్గా మిక్స్ అవ్వకుండా. ఓకే, సో రెడీ. రెడీ. ఆ మూల ఏమైంది పాపం? ఇది అవసరం లేదా? ఓకే ఓకే గీత గారు, వేడి వేడి మేతి మట్రి రెడీ. సూపర్. ఓకే అండి, మరి మేతి మట్రి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి మట్రి తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, మెంతికూర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, నెయ్యి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కాస్త మందంగా వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి మట్రి రెడీ.